Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. ఏదైనా కార్యక్రమం ఉన్నట్టయితే అసతో మా సత్యమయ తమసో మా జ్యోతిర్గమయ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు దాటి 10వ సంవత్సరం అడుగుడి సందర్భంగా మీ అందరికీ దశాబ్ది ఉత్సవాలు, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు మీ అందరికి శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఈరోజు ఈ వేదిక నుండి ఒక తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రగతి చెప్పే అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వారికి మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మనం అనుకుందాం, అమెరికా లాంటి దేశంలో ఒక నిమిషం కూడా కరెంటు పోదాట, ఆ లిఫ్ట్ కూడా ఒక సెకండ్ ఆగదట, ప్రపంచంలో చాలా దేశాలు ఇట్లా ఉంటాయట అని అంటే నమ్మకపోదు. అది జరుగుతుందా, జరిగేదా? నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను చూస్తున్నా, ఏ రోజు అలాంటి సమయం రాలేదే. కానీ అది నమ్మకం లేని విషయాలు అవన్నీ నమ్మొద్దు అని చెప్పి అందు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇదే అనుకుందాం మనం, భగవంతుడా కనీసం ఈరోజు సాయంత్రం అన్నా కరెంట్ ఉండేతాడు చూడు అని భగవంతుని కోరుకునే పరిస్థితి ఉండే. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినప్పుడు, ఎంతోమంది ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిండ్రు. ఒక్క తెలంగాణ రాష్ట్రం వస్తే అన్నిటికీ పరిష్కారం అవుతుందని చెప్పేసి చాలామంది పోరాటం చేసిండ్రు. కానీ ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం రాలేదు. అందుకే స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా ఈ తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకకు పోయింది తప్ప కానీ ముందుకు పోలేదు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికే, ఆ అభివృద్ధికి అన్నిటికీ మూలమని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా నేను శాసనసభ్యునిగా ఉన్నాను, సమైక్య రాష్ట్రంలో శాసనసభ్యునిగా ఉన్నాను, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా శాసనసభ్యునిగా ఉన్నాను. మాది గ్రామీణ ప్రాంతాలలో 90% మంది రైతులందరూ కూడా కరెంటు మీదే ఆధారపడి ఉంటారు. కరెంటే అన్నిటికీ మూలం, విద్యుతే అన్నిటికీ మూలం. కానీ ఆ విద్యుత్ లేకపోవడం వలన వలసల జీవితాలు బతికిన గ్రామీణ ప్రాంతాలు. ఏ రోజు కూడా ఆ రైతు పండించిన తన భూమిలో మొత్తం పంట వేయలేని పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ఇదే రామ్నగర్ నుంచి ఓల్డ్ టెలిఫోన్ క్వార్టర్స్ రోడ్ ఉండే. 2009లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను చెప్పాను, సార్ ఎవరన్నా స్తంభాలు పొలాలలో వేస్తారు కానీ రోడ్డు మీద స్తంభం వేసిండ్రు, ఈ స్తంభం తీయాలి సార్ అంటే, భూమి పుట్టినప్పుడు వేసిన ఈ స్తంభం వల్ల భూమి అంతమయ్యేదాకా ఈ స్తంభం ఇట్లే ఉంటుంది, మీరు తీయకుండే అన్నారు. మరి దాని మీదకి పెద్ద పెద్ద వైర్లు పోయినాయి కదా, ఎంతోమంది చనిపోయారు మంకంతో నుంచి, అది తీయాలా సార్ అంటుండగా ఎవరు కూడా తీసే ప్రయత్నం చేయదు, ఆలోచన కూడా రాలే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేమందరం కూడా పోయిన తర్వాత అద్భుతమైన ఆ ఒక పోల్ లేదు, దాని మీద వైర్లు లేవు, విశాలమైన రోడ్డు కనబడుతుంది. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత అధికారులు అద్భుతంగా తెలంగాణ కోసం పనిచేయాలని చెప్పేసి, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేసారని చెప్పడం వలన ఈరోజు ఉన్న ఆ మెయిన్ రోడ్స్ అన్ని కూడా క్లియర్ జరిగింది. లూజ్ లైన్స్ ఎక్కడ లేవు, లో వోల్టేజ్ సమస్య లేదు. కాబట్టి తెలంగాణ అనేది ఇప్పుడు భారతదేశంలో అగ్రగామి ఉన్నది విద్యుత్తులో. అది కూడా ఇప్పటి వరకు సుమారు 50,000 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం ఈ రైతాంగం మీద వెచ్చేసిందంటే రైతు బతకాలని చెప్పేసి ఈరోజు సంస్కరించుకోవడం జరిగింది. అమ్మా ఎన్టీపీసీ మాది, సింగరేణి మాది, బొగ్గు మాది, పవర్ మాది అంటే ఉన్నది మీది కావచ్చు, కానీ పాలకులు ఆంధ్ర వాళ్ళే కదా అని చెప్పి ఇక్కడ గుడ్డి దీపం పెట్టి అక్కడ వెలుగులు నింపింది అక్కడ ఉన్న సమైక్య పాలకులు. ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలు ఖాళీయోడు, ఇక్కడ ఉన్న ఇండస్ట్రీకి పవర్ ఇవ్వకపోవడం, రైతాంగానికి కనీసం 3 గంటల కరెంట్ అనివ్వండి, మా పంట పొలాలు ఎండిపోతున్నా కూడా కనికరం లేని ప్రభుత్వాలు ఉండే. అప్పుడు తన పండించిన పంట మొత్తాన్ని కూడా బీడు భూములో ఉంచేసి ఆవుల పశువులు పెట్టింది తప్ప కానీ ఏ రోజు కూడా కరెంట్ ఇవ్వలే. నీళ్లుంటే కరెంట్ ఉండదు, కరెంట్ ఉంటే నీళ్ళుండదు. రైతు కూడా అరగోసపడి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి తెలంగాణలో చూసాం మనం. ఏ పాట పడినా, ఏ కవి పాట పడినా నీళ్ళ మీదే వాడుదురు, కరెంటు మీదే వాడుదురు. ఎందుకంటే
అంత దుర్భరమైన జీవితం గడిపింది తెలంగాణ సమాజం గత 40-50 సంవత్సరాలలో. భూమి మీద నీళ్లు లేవా? ఉన్నాయి. భూమి మీద వనరులు లేదా? ఉన్నది. తెలంగాణలో కరెంటు లేదా? ఉన్నది. కానీ మనకు ఇవ్వడానికి మనసు రాలేదు, మనుషులకు ఎవరు కూడా ఆలోచన రాలే. అందుకే గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మన ఆడబిడ్డలందరూ బోనం ఎత్తుకున్నాము, బతుకమ్మ ఆడుకున్నాము, ఉద్యమాలు చేసినాము, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము. ఏమిటి వ్యత్యాసం? తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏం జరిగింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది? మొన్న ఒక పిల్లాడు 16-17 సంవత్సరాల బిడ్డ ఏదో ఇంజనీరింగ్ చదువుతున్నా చెప్పి నాకు వచ్చిండు. బాబు నీ పేరేం పేరంటే ఒక పేరు చెప్పిండు. సార్ నేను పుట్టినప్పటి నుంచి మీరే ఎమ్మెల్యే ఉన్నారు, కరిమల్లా మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు పుట్టినప్పటి నుంచి, ఊకంటారు కదా తెలంగాణ ఉద్యమం. అసలు ఏమొచ్చింది తెలంగాణ వస్తే ఏమొచ్చింది అంటే బ్రహ్మాండంగా కరెంటు ఉంటుంది కదా, ఏ ప్రభుత్వం కరెంటు ఇవ్వాలి కదా, బ్రహ్మాండ నీళ్లు ఉన్నాయి కదా, అద్భుతమైన కరెంట్ డెవలప్మెంట్ అయింది కదా, ఇంకెందుకు తెలంగాణ కోసం కోరుకున్నారు మీరు అన్నాడు. అంటే తెలంగాణ రాకముందు ఆ బిడ్డ చూడలేదు తెలంగాణ పరిస్థితి. తెలంగాణ వచ్చినాక కనబడుతుంది అద్భుతంగా 24 గంటల కరెంటు, బ్రహ్మాండమైన రోడ్లు, బ్రహ్మాండమైన నీటి వ్యవస్థ. అంటే వారికి తెలియదు ఆ తెలంగాణ రాకముందు ఎంత అరగోసపడ్డామని తెలియదు. ఇప్పుడు పుట్టిన బిడ్డకు తెలియదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడముందు ఎలా ఉండే. తెలంగాణ రాష్ట్రం రాక ఇదే గంగుల కమలాకర్ పొద్దున లేస్తే కరెంట్ ఆఫీస్ చుట్టూ తిరగడం, మా నా రైతాంగానికి కరెంట్ ఇవ్వండి అని చెప్పేసి ధర్నాలు చేస్తే కాలేరు కొట్టుకుపట్టడం. అంటే మా రాజకీయ నాయకులు ఎప్పుడంగా కరెంట్ ఆఫీస్ మీద దాడి మాత్రమే చేసే పరిస్థితి ఉన్నది. ఒక ఏఈకి ఫోన్ చేస్తే సామాన్య మానవుడు పాప ఏఈని పొద్దున్న లేస్తడంగా ప్రభుత్వం తిట్టలేక ఆ ఏఈని తిట్టే పరిస్థితి ఉండే. ఏఈగా డీఈని తిట్టేవారు, కరెంట్ ఇస్తలేవు అని తిట్టేవారు. ఒకప్పుడు నాయి బ్రాహ్మణులు రజకులు రెక్కాడితే డొక్కాడని పరిస్థితి, వారికి పవర్ ప్రాబ్లమ్స్ ఉండే. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీసీ డిపార్ట్మెంట్ ద్వారా ఉచిత కరెంటు 250 యూనిట్లతో పాటు 10,000 రూపాయలు పెట్టుకొని వాళ్ళకు ట్రాన్స్ఫర్ కూడా ప్రభుత్వమే ఈరోజు బిగించడం వల్ల ఈరోజు వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కే పరిస్థితి వస్తుంది. సుమారు ఒక్కొక్క షాప్కు 15 మంది నుంచి 2,000 వరకు కూడా ఈరోజు పవర్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది వరకు. మన గౌరవ ముఖ్యమంత్రి మొన్ననే వారు కూడా 1,00,000 రూపాయల పథకం అమలు చేస్తుంది. కాబట్టి అంటే కుల వృత్తులను కాపాడింది ఈ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ వచ్చిన తర్వాతని. సో అన్నిటికీ మూలం డబ్బు. మన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం కూడా తెలంగాణలో పంట నష్టం అయితే ఇయ్యని పరిస్థితి. తెలంగాణ అప్పుడున్న సమైక్య పాలకులో ఉన్న ఆదాయం అంతా హైదరాబాద్ నుంచే వస్తుండే. కానీ ఆంధ్రలో కొబ్బరి చెట్టు పడిపోతే పోయేవారు, కానీ తెలంగాణలో సమస్యలతో పట్టుకున్న పరిస్థితి లేదు. అందుకే అన్నిటికీ మూలం హైదరాబాద్ నగరంలో ఉన్న ఈ యొక్క రెవెన్యూ వల్ల ఈరోజు పేదలకు అద్భుతంగా పంచడం జరుగుతుంది. సోదరులారా, ఒక్కటి కాదు, 2 రాదు, వందల పవర్ ట్రాన్స్మిషన్ మనం ఇంప్రూవ్ చేసుకున్నాం. తెలంగాణ రాకముందు మన దగ్గర ఉన్నాయి 440 కిలోవాట్స్ సబ్స్టేషన్ ఒక్కటి కూడా లేదు. కానీ ఇప్పుడు అద్భుతంగా 2 నెంబర్లు మనం పెంచుకున్నాం. 220 kV తెలంగాణ రాష్ట్రం రాకముందు ఒకటి ఉండే, ఇప్పుడు 4 పెంచుకున్నాం. సబ్స్టేషన్ ఆధునీకరణ చేసుకున్నాం. 132/33 kV కూడా 7 ఉండే, ఇప్పుడు మనకు 16 పెంచుకున్నాం. కరీంనగర్ నగరంలో కూడా ఒక చిన్న గాలివాన వస్తే కూడా పవర్ పోతుండే పరిస్థితి. అందుకే 4 దిక్కులలో 4 సబ్స్టేషన్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పవర్కి ఇబ్బంది లేదు. అందుకే అద్భుతమైన పవర్ ఉంటేనే అన్నిటికీ అభివృద్ధికి మూలం. కాబట్టి పవర్లలో మంచి సంస్కరణ తీసుకొచ్చిండ్రు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. అందుకే సోదరులారా, ఈరోజు రైతాంగం, ఇండస్ట్రీ కానీ అన్ని రంగాల్లో ముందుకు వస్తుందంటే ఈ యొక్క విద్యుత్ ఉద్యోగుల కృషిఫలమని చెప్పుకొని మేము మా ప్రభుత్వ పరంగా మీ విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా మా కంటి నిండా నిద్రపోతున్నంటే దానికి కారకులు మీరే. ఈరోజు ఆ కంటి నిండా నిద్రపోతుంది కాబట్టి మీరంటేనే ఇప్పుడు ప్రజల్లో ఒక గౌరవం ఉండే. తెలంగాణ రాష్ట్రం ముందు ఒక అగౌరవం ఉండే. దానికి ఉదాహరణ ఒకటి, ఊర్లలో ఒక మనిషి చనిపోతే హెల్పర్ను, లైన్మెన్ను రిక్వెస్ట్ చేసేవారు అక్కడ సర్పంచ్ కానీ ఎమ్మెల్యే కానీ, ఒక 15 నిమిషాలు కరెంట్ ఇవ్వండి, మా వాళ్ళందరూ చౌకడ స్నానం చేస్తామంటుండగా అప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి నుండి ఇప్పుడు 24 గంటల నాణ్యమైన కరెంటు తీసుకొచ్చే స్థాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇది తెలంగాణ అభివృద్ధి. అందుకే సోదరులారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు దాటి 10 సంవత్సరాలకు అడుగున సందర్భంగా తెలంగాణ సమాజం మొత్తం కూడా ఒక రంజాన్ పండుగలాగా, ఒక దసరా పండుగలాగా అన్ని మతాలు అన్ని కులాలు కలుపుకునే గొప్ప పండుగ అదే ఈరోజు దశాబ్ది ఉత్సవాలు. అందుకే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈరోజు వినియోగదారు గురించి ఫోన్ లేదు, నాణ్యమైన కరెంట్ వస్తే అనడపోవడం లేదు,
ఈరోజు ఆత్మ గౌరవంతో బతిక చేసింది ఈ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రము మిమ్మల్ని ఆత్మ గౌరవంతో బతికే పరిస్థితికి వచ్చింది. లో వోల్టేజ్ మేము ఏ రోజు కూడా పొద్దున్న లేస్తే సమైక్య పాలకులో 2009లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను పొద్దున్న లేస్తే ఎండిపోయిన నారు, ఎండిపోయిన మక్క కంకులు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయిన మోటార్లు తీసుకొని ప్రతి అసెంబ్లీ సమావేశంలో పట్టుకొని పోయేవాళ్ళం. ఆ పరిస్థితి ఇప్పుడు లేదే, తెలంగాణ రాష్ట్రంలో కనబడతలేదు కదా. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత ఫలితాలు పవర్లు వచ్చిందన్నది ఒక్కసారి మనం ఆలోచించుకుందాం సోదరులారా. అన్నిటికీ మూలం ఇండస్ట్రీ. ఎక్కడైతే ఇండస్ట్రీ వస్తుందో అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి. కానీ ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ కూడా తరలిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. పవర్ హాలిడే అని పెట్టారు. మీరు వినియోగం చేసుకోవాలనుకుంటే కేవలము వారంలో 3 రోజులు మాత్రమే, అది 9 గంటలు మాత్రమే పవర్ వాడుకోండి. ఎక్కువ వాడితే అడిషనల్ అమౌంట్ కట్టాల్సి వస్తుంది, 100% కట్టాలని చెప్తే ఈ తెలంగాణలో ఉన్న ఇండస్ట్రీ మొత్తం కూడా తరలిపోయే పరిస్థితికి వచ్చింది. బిడ్డలందరూ వలస పోయినాం, బొంబాయి పోయినాం, భీవండి పోయినాం, దుబాయ్ పోయినాం. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేదు, ఎందుకంటే ఇండస్ట్రీ పోయినది. ఈరోజు మేము చదువుకున్న రోజులో ఒక జిరాక్స్ తీసుకోవాలంటే కరెంట్ ఉంటే ₹1 జిరాక్స్, కరెంట్ లేకపోతే జనరేటర్ నడితే ₹3 జిరాక్స్ పేపర్ తీసుకునే పరిస్థితి మా కళ్ళ ముందు చూసినాం మేము. అంటే కష్టాలు పడ్డము తెలంగాణ రాకముందు పవర్ కోసం. ఈరోజు వ్యవసాయ కుటుంబాలలో ఒకప్పుడు 14 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని మాత్రమే మనం కొనుగోలు చేస్తాం. రైతు తన భూమిలో సగం కన్నా ఎక్కువ పంట పండించే పరిస్థితి లేదు. ఈరోజు భూమికి బరువైనంత పంట పండిందంటే కారణం ఈరోజు విద్యుత్ మనకు అద్భుతంగా అందుబడుతుంది. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ భూమి లేదా? తెలంగాణ రాష్ట్రం రాకముందు ప్రభుత్వాలు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రం రాకముందు ప్రధానమంత్రి ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు, వనరులు ఉన్నాయి. కానీ తెలంగాణకు మాత్రము మొండిచోయి చూపించు అందరూ పాలకులు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి ఉద్యమకారుడే పాలకుడైనప్పుడు మొదటి సంస్కరణ తీసుకొచ్చింది నీటి సంస్కరణలు. గలగల గోదావరి పారిపోకుండా కాళేశ్వరం కాడ కాలడ్డం పెట్టడం వల్ల ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం. ఆ నీటిని ఈ తెలంగాణ వ్యాప్త మొత్తాన్ని కూడా పరచడం వల్ల ఈరోజు మండు టెండర్లో మొత్తడి పరిస్థితికి వచ్చిండ్రు మొదటి నీటి సంస్కరణ వల్ల. గౌరవ ఎస్సీ గారు చెప్పారు తలసరి వినియోగదారం. ఇది ప్రపంచంలో ఎక్కడైనా కొలిసేది తలసరి వినియోగదారమే. 2014 ముందు మన కరీంనగర్ జిల్లాలో 1550 యూనిట్లు మాత్రమే తలసరి వినియోగం ఉంది. అంటే ఒక 155 యూనిట్లు మాత్రమే, 1550 యూనిట్లు మాత్రమే వినియోగం చేసుకుంది. అంటే చేసుకోవాలన్నా పవర్ అవైలబుల్ లేక వినియోగం చేయలేకపోయినాం. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సుమారు 2729 యూనిట్ల తలసరి వినియోగం. అంటే 1179 యూనిట్లు అదనంగా మనం వాడుకున్నామంటే మరి ఎక్కడిది ఇదంతా? అంటే కేసీఆర్ గారు తీసుకొచ్చిన సంస్కరణలు. మీకు చాలామంది తెలియదు ఎంత కొంటున్నాం. ఎస్సీ గారు చెప్పే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పటి వరకు ఈ యొక్క ఒక్కొక్క రైతు మీద ప్రతి నెలకు మనకు 15 నుంచి 20 వేల రూపాయల వరకు కూడా ఈ ప్రభుత్వమే ఆ రైతు రూపాయన డబ్బులు కడుతుంది. 8 రూపాయలు కొనుగోలు చేసి రైతుకు ఉచితం ఇచ్చిన కరెంటు భారతదేశంలో ఏ ప్రభుత్వం లేదు, కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే రైతుకు ఉచితంగా కరెంటు ఇచ్చిన రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం ఒకటి. రైతుకు నీళ్ళు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, రైతు బంధిస్తున్నాం. కాబట్టి ఈరోజు తెలంగాణ రైతు ఆత్మహత్యలు తగ్గిపోయినాయి. ఇండస్ట్రీ మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. ఒకప్పుడు పవర్ హాలిడే ఉండే, పవర్ హాలిడే లేదు. నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం. ఎక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్ పేలిపోతలేవు, మోటార్లు కాలిపోతలేవు. అద్భుతమైన నాణ్యమైన కరెంట్ ఇవ్వడం వల్ల, క్వాలిటీ పవర్ ఇవ్వడం వల్ల ఈరోజు తెలంగాణ భారతదేశంలో అక్కడికాగా మీకు ఈరోజు ముందుకెళ్ళిందంటే దాని కారకం తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి ఈరోజు. అందుకే ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు ప్రతి ఉద్యోగి కూడా ఈరోజు ఈ ఉద్యమంలో పాల్పంచుకొని ప్రతి ఉద్యోగి కూడా ఈ పవర్లో పనిచేసిన ప్రతి ఉద్యోగి కూడా మేమందరం అభినందన తెలియజేసుకున్నాం. ఎంతో కష్టపడి ఇంత సంస్కరణ తీసుకొచ్చిండ్రు, అదే విద్యుత్ సంస్కరణలు.